19వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 26. మృతులైన నీ వారు బతుకులు, వారి శవములు సజీవములు, మంటిలో పడి వారా మేల్కొని ఉత్సాహించి, మంచు ప్రకాశమైన మంచు మరొక మాట చదువుతున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరములు. కాబట్టి దేవుని వాక్యము నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. పౌలు అపోస్తలుడు రోమపత్రికలు 3వ అధ్యాయం దేవుని వాక్యం రాయబడింది. చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, లేడు, దేవుని వరకు వాడు ఎవడు. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా అంటే ఒక్కరు ఏమైనారు. 23వ వచనం. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఎందుకు నీతిమంతులు లేడు అంటే అందరూ పాపం చేసినారు ఆదాము ద్వారా. ఆరంభం నుంచి అది జన్మ పాపమును బట్టి నీతిమంతులు లేరు. జన్మ పాపమును బట్టి ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపం వచ్చింది కాబట్టి నీతిమంతుడు భూమి మీద లేడు. నీతిమంతుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు? ఎందుకంటే పాపం ద్వారా ఈ లోకంలోనికి మరి మరణం వచ్చింది కనుక, ఆ మరణాన్ని బట్టి మనం చచ్చిపోతున్నాం కనుక మన నీతిమంతులు లేరు భూమి మీద. ఎందుకు? అందరిలో లోకంలో ఏముంటుందంటే జన్మ పాపం ఉంటుంది. అధ్యాయం 4వ వచనం. దీనిని బట్టి అందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. పాపము చేయడానికి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయ ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపము ప్రతి మనిషిలో, ప్రతి చిన్న బిడ్డలో, పుట్టిన ప్రతి బిడ్డలో జన్మ పాపము అనేది ఉంటుంది. ఈ పాపాన్ని బట్టి లోకంలో ఎవరు కూడా నీతిమంతులు కాలేకపోతూ ఉన్నారు. కావాలన్నా కూడా మనిషిలో ఏముంటుంది? పాపం ఉంటుంది. ఆ పాపం ఏం చేస్తుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆ పాపం ఏం చేస్తుంది అంటే అందరి మీదకి మరణాన్ని తీసుకొస్తుంది. చూడండి, 1వ అధ్యాయం యాకోబు పత్రిక 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై మరణము కరును. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము అంటే జన్మతః ఆజ్ఞ పాపాన్ని గ్రహించగా చచ్చిపోతారు. కాబట్టి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ఈ పాపము మరణము కన్నది కాబట్టి ఈ మరణము భౌతిక మరణం అందరికీ ఉంది. 7వ అధ్యాయం ప్రశ్న జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం లేదు, మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దాని మనసులో పెట్టుదురు. కాబట్టి మరణం అందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే పుట్టిన వారికి ఇతర తప్పదు, ఏదో ఒకటి ఉంది, అందరం చచ్చిపోతాము. చచ్చిపోతే ఎక్కడికి పోతాము? అది ప్రశ్న వేసుకోవాలి. దేని వాక్యం ఏమంటుంది? నీతిమంతులు లేడు. మరి ఎలా నీతిమంతులు లేకపోతే ఎలాగా? నీతిమంతులు అవుతూ ఉన్నారు. ఎలాగంటే మా రోమపత్రిక 4వ అధ్యాయం. పాపిని నీతిమంతునిగా చేయడానికి దేవుడు యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. 3.5 పరిచర్య చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన పరిచర్యలో చివరి క్షణాలు ఎంతో గొప్పవి. సిలువ వేయబడ్డాడు. మరి పాపములకు క్షమాపణ కలగడానికి సహాయపడుతూ వచ్చినాడు.
రక్తం కార్చినాడు, పాపిని పరిశుద్ధతలోనికి నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. ఆఖరి వచ్చిన 25 వచ్చిన ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుకోవటకై లేపబడిను. 3వ అధ్యాయంలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు 4వ అధ్యాయంలో యేసు ప్రభువుని బట్టి మన అపరాధముల కోసం ఆయన చనిపోయినాడు, అప్పగించబడ్డాడు, నీతిగా ఏం చేసినాడు, అప్పగించబడ్డాడు, చనిపోయినాడు. ఇందులో రహస్యం ఏంటంటే అప్పగించబడ్డాడు, తర్వాత సిలువకు అప్పగించబడ్డాడు, తర్వాత మన పాపముల అపరాధములు సిలువలో మోసాడు, ఆ తర్వాత ఆ పాపములన్నిటికీ శిక్ష పొందాడు, మనం పొందవలసిన శిక్ష, ఆ తర్వాత రక్తం కార్చాడు పాపాలు కడగడానికి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా యేసు రక్తం ద్వారా కడగబడి ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, యేసు ప్రభు వారు మా పాపల కొరకు వచ్చాడని ఎవరైతే ఆమోదించుకుంటారో, హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తారో, అలాంటి వారు పాపాన్ని ఒప్పుకుంటారు, ఆ పాపాన్ని విడిచిపెట్టారు. పాపాన్ని ఒప్పుకున్నట్టు అనుక్షణం రక్షణ పొందిన వారు ఒప్పుకోవాల్సిందే, రక్షణ పొందని వారు ఎవ్రీ డే మస్ట్ అండ్ షుడ్, ప్రతి దినము మనం సరౌండ్ అవ్వాలి, ఒప్పుకోవాలి. అప్పుడే మనం కడగబడుతుంటాం, నీతిగా తీర్చబడుతూ ఉంటాం. ఇక్కడ యేసుప్రభు వారు మన నీతిమంతుల్ని అనుభవంలోనికి తీసుకుని వచ్చారు. రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రాయబడిన ప్రకారం మన పాపములను మనం నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారము ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇది విశ్వాసికి అది ఇద్దరికి. 9వ విషయం, విశ్వాసం ఏం చేయాలంటే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనం ఎలుగు వాక్యపు ఎలుగులోనికి వస్తేనే యేసు రక్తం మనం వస్తుంది, లేకపోతే రాదు. అదే లోకంలో ఉన్న వారికైతే ప్రభువా నీ రక్తం నాపై ప్రోక్షించు, నా పాపం కొరకు నువ్వు వచ్చావంట, కడుగు పవిత్రపరచు అని అంటే వాళ్ళు నా రక్తం ఏం చేస్తారు, కడిగేస్తారు. ఒకసారి యేసు ప్రభువును ఎరిగి రక్షణ పొంది బలలో పాలు పొందు అనుదిన విశ్వాస జీవిత యాత్రలో మనము అనుదినం వెలుగులో ఆయన నడిచిన ప్రకారం నడిస్తేనే మనం కోరుకున్నప్పుడు యేసు రక్తం కలుగుతుంది. వాటి క్షమాపణ అడుగుట ద్వారా మనం నీతిమంతులు చేయబడుతున్నాం. రెండోది ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో నడిస్తే యేసు రక్తం మన నీతిమంతులుగా చేస్తుంది. 3వది చూడండి, 6వ అధ్యాయం మొదటి పత్రిక కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తీర్చబడితిరి నామమునను, యేసు నామమునను. కాబట్టి యేసు నామం స్మరించుట ద్వారా కూడా మనం ఏం చేస్తాం, ఆయన నామాన్ని ఘనపరచుట ద్వారా. ఒక మాట చెప్పాలంటే ఆయన నామమున అంటే అర్థం ఏంటంటే, ఒకటి ఏం చెప్పినా ఏమనుకున్నాం మనం, క్షమాపణ అడుగుట ద్వారా. రెండోది ఏంటి, వెలుగులో నడుచుట ద్వారా. మూడోది ఏంటి, ఆయన నామమును ఘనపరచుట ద్వారా. 4వది ఏంటి, అప్పుడు రెండున్నాయి ఇక్కడ, ఆత్మయందు అనే మాట. ఆత్మ కూడా ఏముంది, మనల్ని కడిగే అధికారం ఉంది. యేసు రక్తం ఒకటే కాదు, విశ్వాసికి ఆత్మ చేత కూడా కడగబడాలి. కాబట్టి ఆ ఆత్మ చేత కడగబడాలంటే ఇది కొంచెం క్రిటికల్ పొజిషన్. యేసు ప్రభు లాగా మరి అలాగా యేసు ప్రభు లాగా ఏముండదు, ఆత్మ అలా పనిచేయదు. యేసు ప్రభువును కొన్నిసార్లు మనం దూషించిన, మార్గం ఇచ్చిన, మళ్ళీ ఆయనకి ఏం గుణమంటారంటే క్షమించగలమంట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం ఏంటంటే, ఒక చిన్న బలహీనత మన శరీరంలో ఉన్న ఆత్మ మనలోంచి తెలుస్తుంది. మళ్ళీ మనం సరిచేయబడే వరకు ఆ ఆత్మ మనలోనికి వచ్చేంత అనుభవంలోనికి మనం వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఉంటాడు.